హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్ వేలో క్విక్గా 10 మినిట్స్లో చేసుకునే టమాటా రైస్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇంట్లో మనం రెగ్యులర్గా తెచ్చుకునే టమాటాలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. టమాటాలలో రిచ్ ఇన్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయన్నమాట. ఒకరోజు లంచ్లో పప్పు, కూర, చారు అన్నీ చేసే బదులు ఈ టమాటా రైస్ని చేసుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా తినేస్తారు. మనకి కూడా టైం సేవ్ అవుతుంది కదా. దాంతోపాటుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా లంచ్ బాక్స్ రెసిపీ కింద చాలా క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు. టమాటో రైస్ ప్యూర్ టమాటా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే టమాటా రైస్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గిన్నెలోకి నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ అంటే 500 గ్రామ్స్ అనమాట. బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే రైస్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాటిని బాగా 2 టైమ్స్ కడుక్కొని దాంట్లో వాటర్ పోస్తున్నాను. 2 గ్లాసెస్కి 3.5 గ్లాసెస్ వాటర్ వేసాను. 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకొని వీటిని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. తర్వాత రైస్ కుక్కర్లో పెట్టి ఒక 10 మినిట్స్ పెట్టాను. అదే నార్మల్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. రైస్ రెడీ అయ్యేలోపు మిగిలిన ప్రాసెస్ చూద్దాము. 1 కేజీ టమాటాలు తీసుకుంటున్నాను. 1 కేజీ టమాటాలని బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 4 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేస్తున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేయడం వల్ల రెడ్ కలర్ చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవి కానీ మీ దగ్గర ఒకవేళ లేకపోతే నార్మల్ చిల్లీస్ అయినా వేయండి, నార్మల్ డ్రై ఎండుమిర్చి అయినా సరే వేయండి. వేసుకున్న తర్వాతని మిక్సీ చేసుకుని ప్యూరీ రెడీ చేసుకుంటే, ఈ ప్యూరీ వేయడం వల్ల టమాటా రైస్ మంచి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ప్యూరీ చేసుకుని దీన్ని మనం పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాతని ఇప్పుడు చెర్రీ టమాటాస్ 1/4 కేజీ తీసుకున్నాను. ఇవి వేయడం వల్ల టమాటా రైస్కి మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఇంకా చాలా మంచిది కదా. ఫ్లేవర్, టేస్ట్ టమాటా రైస్కి పట్టడం కోసం కొన్ని టమాటాలని ముక్కలు కట్ చేస్తున్నాను. హాఫ్ ముక్కలు కట్ చేసేసి కొన్ని టమాటాలు సగం టమాటాలుగా కూడా ఇలా వేస్తున్నాను. ఇవి లేకపోతే నార్మల్ టమాటాలు కూడా 2 టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. బౌల్లోకి వెల్లుల్లిపాయలు ఒక 10 తొక్క తీసినవి, తర్వాత ఒక 2 ఇంచెస్ అల్లం ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నాను. దాంతోపాటుగా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసి కచ్చపచ్చగా దంచేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మూకుడు తీసుకుని దాంట్లో కొంచెం ఒక హాఫ్ బౌల్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాతని జీలకర్ర వేస్తున్నాను. అందులోని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఒక 4 చిన్న ఆకులు వేస్తున్నాను, బిర్యానీ ఆకులు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేడెక్కిన తర్వాతని ఎండుమిరపకాయలు ఒక 2 ముక్కలు చేసి వేసాను. జీడిపప్పు ఒక హాఫ్ బౌల్ తీసుకొని వీటన్నింటినీ కూడాను దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన తర్వాతని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఉల్లిపాయలను తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ రెడ్గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలంటే ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగుతాయి. కొంచెం ఎర్రగా వేగిన తర్వాతని అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకున్నాం కదా, పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది కొంచెం వేసుకొని వీటన్నింటినీ బాగా దోరగా ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని, హాఫ్ కొత్తిమీరని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఇవి బాగా ఎర్రగా వేగాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా రైస్లో టమాటా ప్యూరీతో పాటుగా ఇలా టమాటా ముక్కలు వేయడం వల్ల అక్కడక్కడ టమాటా ముక్కలు వస్తూ టమాటో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అదే టైంలో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే ఇదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్గా ఆయిల్ వదులుతుంది. ఇదంతా ఎంత బాగా వేగితే టమాటా రైస్ ఫ్లేవర్ అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుని ధనియా పౌడరు 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని తర్వాతని
బాగా కలపాలి. ఇలా కలిపేటప్పుడు మనం వేసిన స్పైసెస్ మాడకుండా ఉండాలంటే కొంచెం ఒక హాఫ్ బౌల్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల స్పైసెస్లో ఉన్న పచ్చిదనం అంతా రాకుండా బాగా ఫ్రై అయ్యి బాగా టమాటా రైస్కి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా ఎర్రగా ఆయిల్ తీరిన వరకు బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఆయిల్ బాగా సెపరేట్ అయ్యి బాగా ఎర్రగా వేగింది కదా, బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం రైస్ కలుపుకుందాం. రైస్ రెడీ అయిపోయింది, చూసారా చాలా విడివిడిగా వచ్చింది. దాన్ని మరో పక్క ఫ్రై చేస్తున్న టమాటా మిక్స్లోకి తీసుకుందాం. ఈ టమాటా మిక్స్లోని కొంచెం రైస్ వేసి కలుపుకుంటూ మళ్ళీ మరి కొంచెం రైస్ వేసుకొని అలా బాగా కలిసేటట్లుగా బాగా అన్నం అంతా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని టాస్ చేసినా కలుపుకోవచ్చు, ముద్ద అవ్వకుండా బాగా విడివిడిగా కలుపుకోవాలి. ఇలా అట్ల కాడతో కలపడం వల్ల విడివిడిగా బాగా వస్తుంది, ఎక్కడ ముద్ద అవ్వదు. లేదా టాస్ చేసినా సరే మనం కలుపుకోవచ్చు. ఇలా బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లుగా టమాటాని రైస్ని అంతటిని బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఇలా టమాటా అంతా రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మిగిలిన కొత్తిమీర కొంచెం వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసి పొయ్యిని ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మనం అన్నం ఒక పక్కన ఉడికిస్తూనే మరొక పక్క టమాటా రైస్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా లంచ్ బాక్స్లోకే కాదు, తక్కువ టైంలోనే వంట చేయాలి అనుకున్నప్పుడు ఇలా క్విక్గా చేసుకుని టేస్టీగా హ్యాపీగా తినేయచ్చు. చూడండి, కలర్, అరోమా, టేస్ట్ పర్ఫెక్ట్ కదా. ఇంత సింపుల్గా టేస్టీగా ఉండే టమాటా రైస్ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.